Ma'am, please excuse me. What's your name? You please tell your feedback about these 100 days. Hi, this is Ashwini Reddy. Actually, we have joined last 1 week back. So it's like a family. It's not like a gym. My coach, Monisha, she's very friendly and very active too. Thank you so much for SLAM. నా పేరు రాధిక. నేను ఈ జిమ్లో జాయిన్ అయ్యి 2 months అవుతుంది. చాలా ఎక్విప్మెంట్ చాలా బాగుంటుంది. ట్రైనర్స్ కూడా చాలా బాగా ట్రైన్ చేస్తున్నారు. మా ట్రైనర్ చారి చాలా పేషెంట్ ఇంప్రూవ్. అదే కాకుండా ఇంకా పర్సనల్ ట్రైనర్స్ కూడా మాకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. జిమ్లో కూడా మంచి వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా బాగుంది. ఫిట్నెస్కి, స్ట్రెంథనింగ్కి మన ఖమ్మంలో ద బెస్ట్ జిమ్ ఈజ్ SLAM. అందరికీ శనివారం సాయంత్రం శుభ సాయంత్రం. జిమ్ముకు నేను రావాలి అని అనుకోలేదు ముందు. మా అబ్బాయిని జాయిన్ చేయడం కోసం నేను వచ్చి వాడితో పాటు నేను కూడా రోజు చేస్తున్నాను. సరే, ఒక 15-20 రోజుల నుంచి కొంచెం చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ ఇట్లాంటి వాటి వల్ల ఆబ్సెంట్లో ఉన్నాను. సరే, అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఖమ్మంలో ఒక మంచి ఫెసిలిటీ అయితే SLAM జిమ్ వల్ల జిమ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వచ్చే విధంగా అక్కడ ఎక్విప్మెంట్ కానివ్వండి, వాతావరణం కానీ, కోచ్లు కానివ్వండి ఉన్నది. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనిషికి శారీరక శ్రమ తగ్గి మానసిక ఒత్తిడి బాగా పెరుగుతున్న టైం ఇది. మనిషికి శారీరక శ్రమ పెరగాలి, మానసిక ఒత్తిడి తగ్గాలి. కానీ వాళ్ళ సమాజంలో మానసిక ఒత్తిడి ఏమో పెరుగుతూ ఉన్నది, శారీరక శ్రమ తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి జిమ్ములు, ఎక్సర్సైజులు, రోజువారీ కార్యక్రమాలు మనిషి పెంచుకోవాల్సిన అవసరం బాగా ఉన్న ఈ రోజుల్లో అటువంటి దాన్ని ఇక్కడ నెలకొల్పిన మాధవి మేడం గారికి, వెంకటేశ్వరరావు గారికి, ముఖ్యంగా SLAM యాజమాన్యానికి, SLAMని రోజు తమ భుజస్కంధాలపై మోస్తున్న కోచ్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహిస్తాను. రోజు శనివారం సాయంత్రం వచ్చిందంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటా, నేను బిర్యానీ తింటాను, అది తింటాను, ఇది తింటాను అనేవాడు. ఈ జిమ్లో జాయిన్ దగ్గర నుంచి ఎవరన్నా బర్త్డేకి చిన్న కేక్ ముక్క నోట్లో పెడతాన్నా కూడా వద్దు వద్దని పక్కకు తిరుగుతున్నాడు. అంత మార్పు వచ్చినందుకైతే మేము సంతోషిస్తున్నాం. బాగా డైట్ కూడా తను చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. నాన్న, ఇవి పెరిగే ఏజ్లో కొంచెం తినాలి మీరు అంటే కూడా వద్దు, అవసరం లేదు, ఇంత చాలు అని కినోవా తోటి రోజు మధ్యాహ్నం పూట కినోవా కిచిడి, సాయంత్రం పూట కొంచెం రైసు, ఇవన్నీ తింటూ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. ఈ జిమ్ పెట్టడం వల్ల ఎంతమందికి ఉపయోగం జరిగిందో కానీ నాకు మాత్రం మా అబ్బాయిలో ఆ మార్పు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. నా పేరు విజయ్. నేను యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ని. ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఫిట్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి నిలబడ్డ మీరు అందరికీ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఇంత బిజీ లైఫ్లో ఇప్పుడున్న కండిషన్లో మన కోసం మనం ఒక గంటన్నర కేటాయించగలుగుతుంటే యు ఆర్ ఆల్ ద విన్నర్స్ ఇన్ లైఫ్. అయితే గ్రీక్ మైథాలజీలో ఒక వర్డ్ ఉంటుంది, ఇఫ్ యూ స్టార్ట్స్ లవ్స్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ వన్ లవ్స్ యూ అని ఉంటుంది. ఫస్ట్ అసలు మనం ప్రేమించకుండా వాళ్ళు ప్రేమించాలి, వీళ్ళు ప్రేమించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? ఫస్ట్ మనం ఒకసారి మిర్రర్లో చూసుకోవాలి కదా. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ ఉంది. బేసికలీ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్. అన్ఫార్చునేట్లీ షోల్డర్ ఇంజరీ వల్ల మధ్యలో ఒకసారి స్పోర్ట్స్ని వదిలేయాల్సి వచ్చింది. కొంత ఫిట్నెస్ కూడా తేడా వస్తుందని ఎప్పుడైతే అర్థమైందో స్టార్ట్ జిమ్ వర్కౌట్స్. నేను లాస్ట్ 4 years నుంచి జిమ్ వర్కౌట్ చేస్తున్నాను. తర్వాత స్లిమ్లో నేను మా వెల్ విషర్ పద్మా జయవతి మేడం చెప్పడంతో ఫస్ట్ డేనే జాయిన్ అయ్యాను. మిగతా జిమ్స్కి వీటికి ఓకే, ఎవ్రీ జిమ్ ఈజ్ ద బెస్ట్. జిమ్ అంటేనే బెస్ట్ అండి. ఆ జిమ్ మంచిది, ఈ జిమ్ మంచిది, ఎవ్రీ జిమ్ ఈజ్ ద బెస్ట్. సో వాళ్ళు మనకి హెల్త్ ఇస్తున్నారు కాబట్టి ఎవ్రీ జిమ్ మంచిది. ఇక్కడ ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ అబ్జర్వ్డ్ ఎక్విప్మెంట్ ఈజ్ ద బెస్ట్. మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఎక్విప్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రైనర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైనర్స్ ఆర్ ద వెరీ గుడ్. సాయి గారు కానివ్వండి, సైఫ్ కానివ్వండి, చారి కానివ్వండి, అనంత్ కానివ్వండి, ఎవ్రీ వన్, వినోద్ ఎస్పెషల్లీ, ఇంకా వీళ్ళందరూ కూడా వెల్ ట్రైనర్స్ ఉన్నారు. ఇంకా మనకి
జిమ్లో ఉన్నటువంటి కండిషన్స్ కానీ కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ జిమ్ని చాలా అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నామని కోరుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ స్లామ్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ ఖమ్మంలో స్లామ్ స్టార్ట్ చేసి ఇంతమందికి ఇట్లాంటి అవకాశం, అందులో ఇట్లా ఒక రీఫ్రెష్మెంట్ అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. I'm happy to be here. First of all, I would like to thank you entire SLAM trainers. సో చాలా డెడికేషన్గా ఇస్తున్నారు, ఏంటో పేమెంట్ చేశారు డబ్బులు తీసుకున్నారు అన్నది కాకుండా ఇట్స్ చాలా డెడికేషన్గా అనిపిస్తుంది. వీళ్ళు మా దగ్గరికి వచ్చారు, వీళ్ళు మాకు డబ్బులు ఇచ్చారు, ఖచ్చితంగా మేము ఒక రిజల్ట్ ఇవ్వాలి. ముఖ్యంగా మా నలుగురిలో సాయి గారు తీసుకున్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ చాలా నచ్చింది. అందరికంటే ముఖ్యంగా మేడం గారు ఎక్కడున్నారు? యా, మేడం గారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్తారు ఆ రిసెప్షన్లో కూర్చొని. ఏ మైండ్ సెట్తో వచ్చినా షట్ డౌన్ అయిపోద్ది ఆ రిసెప్షన్లో మైండ్. ఓకే, మనం జిమ్లో ఉన్నాం, జిమ్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ తీసుకొస్తారు ఒక్క వర్డ్ తోటి. హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్లిమ్గా ఉండి ఫిట్గా ఉండి బయట తిరగడం చాలా హ్యాపీగా ఉంది. ఏది మన బట్టల షాప్లోకి వెళ్ళి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వేసుకోకుండా అది తప్పిందని చాలా హ్యాపీగా ఉన్నాం. కొన్ని షాపింగ్ మాల్ మేము బ్రదర్ వెళ్తే ఈ సైజు లేదు సార్ అన్నప్పుడు చాలా బాగా వేసేది. చేతిలో డబ్బులుండి సైజు లేని షర్ట్స్ లేదంటే అసలు చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే స్లిమ్ ఫిట్ లేదా అని అడిగేవాళ్ళు అనమాట. ఆ రేంజ్కి వచ్చింది. ముఖ్యంగా ట్రైనర్ గురించి చెప్పాలంటే 1 year ప్యాకేజ్ తీసుకోండి మీకు సెట్ అవుద్ది, ఇలా 3 months తీసుకుంటే మీకు ఇంట్రెస్ట్ పోద్ది అని చెప్పారు. అది బెస్ట్ ఛాయిస్ అని నేను అనుకుంటున్నాను, బెస్ట్ చాయిస్ కూడా అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ ఏంటంటే బాడీలో పవర్ పెంచారు. మేము సెకండ్ డే యాక్చువల్గా మేము లో బీపీ వచ్చి పడిపోయారు, సెకండ్ డే చేయలేకపోయారు. ఈ రోజు చూసుకుంటే 20 minutes ట్రెడ్మిల్ మీద కంటిన్యూగా రన్ చేయగలిగారు. అలా జరిగిందనమాట. సో బాడీలో పవర్ పెంచారు. ఫుడ్ ఎలా తినాలి, ఏం తినకూడదు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, అందులో షేర్ చేసుకున్నాం. ఈ ఫోటో మేము తింటున్నాం, నలుగురం షేర్ చేసేవాళ్ళం సాయి గారికి. సో మా మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, బాగుంది. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పేషెంట్లో వచ్చాను. పైకి చూడడానికి ఇలా బాహుబలి అందరం కనబడుతున్నాం కానీ లో పవర్ అనమాట అందరికీ. ఇప్పుడు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో 1 year తర్వాత అసలు మేము ఏంటి అనేది మాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా అందట్లేదు. థ్యాంక్ యూ ఫర్ దిస్ అకేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ మేనేజ్మెంట్కి ముఖ్యంగా థ్యాంక్ యూ. ఎందుకంటే స్లామ్ పెట్టినందుకు ఖమ్మంలో చాలా మంది హైదరాబాద్ తిరుగుతారు, స్లామ్ అనగానే ఇంకోటి అనగానే ఇక్కడ సెట్ కాదు, ఈ పీపుల్ మైండ్ సెట్ కాదు అన్నారు. బట్ ఇక్కడ IT ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గ్రాప్ చేశారు. ఆ థాట్కి మేడంకి బిగ్ క్లాప్ కొడదామా, సార్కి కూడా అట్ ద సేమ్ టైం. మనం అందరం జిమ్కి వస్తాం, మనకంటే ముందు జిమ్కి వచ్చేది మేనేజ్మెంట్. యాక్చువల్గా 4 o'clock 5 o'clock వాళ్ళు వస్తారు ఉంటున్నారు, గ్రేట్. చాలా మంది జిమ్ పెట్టి ఇంట్లో ఉంటారు ఏసీ రూమ్లో, బట్ వాళ్ళు మన కోసం ఉంటున్నారు జిమ్లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్. యాక్చువల్గా మేము ఏంటంటే లాస్ట్ మంత్ జిమ్లో జాయిన్ అయ్యాము. మాకు సాయి గారు అనేది మాకు కోచ్ దొరకడం మాకు చాలా అదృష్టంగా ఉంది. తను మాకు ఇచ్చింది ఏంటంటే ఇంతవరకు ఎక్విప్మెంట్ ముట్టుకోలేదు. మీరు తన వామప్తోనే మమ్మల్ని ఇట్లా తయారు చేశారు. మీరు ఇంతవరకు ఒక ఎక్విప్మెంట్ ముట్టుకోలేదు. తన వామప్ ఇచ్చేసి జస్ట్ మీకు ఫిట్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రెంత్ తెచ్చుకోవాలి, ఫిట్నెస్ అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఎక్విప్మెంట్ ఇస్తారు మీకు. ఇంతవరకు ఎక్విప్మెంట్ ముట్టుకోలేదు కానీ మాకు స్ట్రెంత్ అనేది పవర్ చాలా పెంచుతాను. హ్యాట్స్ ఆఫ్ టు సాయి గారు. అండ్ మేడం కూడా అప్రోచ్ ఏంటంటే మా వచ్చిన రెగ్యులర్ రండి, మీరు కంపల్సరీగా మీరు మనీ కడతామే కాదు రెగ్యులర్గా కంపల్సరీ రావాలి. మీరు ఖచ్చితంగా మనీ కట్టి మిమ్మల్ని మీరు రోజు డెవలప్ కాదు, మీరు మనీ రోజు రావాలి అని చెప్పేసి మేడం ఎవ్రీడే కాల్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ మేడం. ఇది 100 days తర్వాత 1000 days కలుద్దాం అందరం. మా టీం కూడా ఎస్పీసీ టీం అనేది మా 1000 members ఉంటారు మాది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకోవడానికి చాలా ప్రోత్సహిస్తాం. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు రావడానికి. నెక్స్ట్ 1000 daysతో కలుస్తామని. థ్యాంక్ యూ మేడం. మా కోచ్ అందరికీ ఒకళ్ళని కదా సార్, ఏమైనా సపరేట్ ట్రైనర్స్ అని కాదు, కోచ్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్లీ సార్. యాజ్ ఎ బ్రదర్ గా మమ్మల్ని ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ అసలు స్లామ్ ఖమ్మంలో పెట్టడానికి వాళ్ళ ధైర్యాన్ని చూసుకోవాలి. సార్కి మేడంకి అయితే అసలు మా కోసం పెట్టారు వీరు జిమ్. ఎందుకంటే దమ్ము స్టేడియంకి పోతుండే కానీ తగ్గేటోళ్ళం కాదు జస్ట్. కానీ ఇక్కడ జిమ్కి వచ్చినాక సిస్టమేటిక్ ఎట్లా చేయాలి, ఫస్ట్ వార్మప్ ఎట్లా చేయాలి, తర్వాత కార్డియో ఎట్లా చేయాలి, తర్వాత స్ట్రెంత్ ట్రైనింగ్ ఎట్లా చేయాలి. స్ట్రెంత్ అన్నది అసలు ఇంతకుముందు ఇది నేను ఫస్ట్ వచ్చినప్పుడు 2 kilometers ఉరకడానికి కూడా కష్టంగా ఉంటుంది.
ఇప్పుడు ఆల్మోస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ 5 కిలోమీటర్స్ చేస్తున్నాను. 5 కిలోమీటర్స్ 50 minutes చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 34 minutesకి వచ్చేసింది. ఆల్మోస్ట్ వెయిట్ కూడా నేను 10 to 12 kgs పైన తగ్గాను. చాలా వరకు మేము స్టార్టింగ్ ఫస్ట్ బ్యాచ్ అనుకుని మేము ఫస్ట్ స్టార్ట్ అయిన వాళ్ళం. కానీ ఖమ్మంకి ఇట్లాంటివి మీరు తీసుకురావడం అన్నది చాలా గ్రేట్. అది ఫస్ట్ సార్కి మేడంకి మాత్రం నేనైతే పర్సనల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరి దగ్గర ఉంటాయి డబ్బులు, అందరి దగ్గర ఉంటాయి, కానీ అది ఇన్వెస్ట్ చేయాలి, అది ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఒక రకంగా ఒక ఎడ్యుకేషన్ లాగానే హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసిర్రు వీళ్ళు. ఇట్స్ గుడ్. మమ్మల్ని అందరినీ కూడా ఇంప్రూవ్ చేసిర్రు. చాలామంది డాక్టర్స్ కూడా జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ డాక్టర్స్ అందరూ ఎక్కువ మంది జాయిన్ కావడానికి రీజన్ కూడా అదే, ప్రొఫెషనలిజం బాగుంటుంది ఇక్కడ. మేము మిగతా కూడా అంతా కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటారు లోపల అంతా కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనర్స్ ఇప్పుడు సాయి గారు కానీ, ఆనంద్, చారి, నేను వచ్చిన కొత్తలో ఉన్నది ఫస్ట్ చారిను సైఫ్ ఉంటుండే. బోత్ ఆఫ్ దెమ్ వర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఎవ్రీవన్. లేటర్ ఆన్ సీనియర్ అందరు వచ్చారు, కొత్త అందరు పీటీస్ వచ్చారు. అందరు పీటీస్ కూడా హెల్ప్ చేశారు అందరికీ. కానీ వీళ్ళు ఇట్లనే కంటిన్యూ చేస్తే చాలామంది జాయిన్ అవుతారు, అందరు కూడా ఇంప్రూవ్ అవుతారు. ఫస్ట్ మీకు అర్థం కావట్లేదు ఏంటంటే మీరు అందరు హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నారు. మీకు డబ్బులు ఎన్నో వస్తాయో తెలియదు, కానీ హెల్త్ని మాత్రం మీరు అందరికైతే ఇంప్రూవ్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఆ పుణ్యమైనా మీకు వస్తుందేమో, అదేనా మీకు. ఎందుకంటే చాలా బెటర్ అంతగానము. ఎందుకంటే అందరు హెల్త్ ఇప్పుడు 10 kgs తగ్గిర్రు అంటే, ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ వచ్చేది ఉంటే రాదు, ప్రీ డయాబెటిక్ నుంచి వాడు డౌన్ అవుతుంది, HbA1c తగ్గుతుంది, అలా హైపర్ టెన్షన్ ఉంటే తగ్గుతుంది. అవన్నీ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది నేను ఎందుకు కనిపిస్తున్నా అంటున్నారు, ఆల్మోస్ట్ నేను 10 years బ్యాక్ పోయినా అంటున్నాను చాలామంది. సో అదంతా కూడా క్రెడిట్ స్లామ్కే వెళ్తుంది. సో స్లామ్ మేనేజ్మెంట్ అండ్ పీటీస్ టు ఎవ్రీవన్ హూ హెల్ప్ మీ ఇన్ దిస్ జర్నీ. అండ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. చాలామంది జాయిన్ కావాలి, అందరూ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ చెప్పి అందరూ ఎక్కువ మంది జాయిన్ అయ్యి వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు. స్లామ్ని ఫర్దర్గా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్లేస్ని. అది కూడా సక్సెస్ఫుల్గా చేసి చాలామంది జాయిన్ కావాలి. మీతో పాటు మేము కూడా అందరం హెల్తీగా తయారు కావాలి, మీకు డబ్బులు బాగా రావాలి, మేమందరం హెల్తీగా తయారు కావాలి. థ్యాంక్ యూ. I'm an engineer and architect by profession, so I would like to share my opinion from my professional point of view. I've been to some gyms in Khammam and Hyderabad. One thing I can say is that this gym is far better in providing services and aesthetic appearance. So it's lively. So from that point of view, this is far better. So I would wish the management team for doing a great job. And యాక్చువల్గా జిమ్ అంటే పేమెంట్ చేయడం, ఒక 1 week పోవడం, ఆగడం. అందరూ అలాగే ఉన్నారు కదా, అందరికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డే. సో ఖమ్మంలో ఉన్న ఆల్ జిమ్స్ అన్నీ కూడా అన్నింటిలో పేమెంట్ చేశాను. యాక్చువల్గా నేను అంటే నాది హెవీ వెయిట్. సరే వెయిట్ లాస్ అవ్వాలి అనే కాన్ఫిడెంట్తోనే ఇక్కడ స్లామ్ అనే ఉంది, మంచిగా ఉన్నారంటే సరే చూద్దాం అక్కడ కూడా అన్నట్టుగా. సరే ఈ మిగతా అవన్నీ వేరు, ఇదేంటంటే ఒక బ్రాండ్. ఏదైనా కానీ బ్రాండెడ్ అంటే ఏంటనేది మాకు ఈ జిమ్లో పేరున అర్థమైంది. మ్యాక్సిమం మేము పర్సనల్ ట్రైనర్ కూడా పెట్టుకున్నాము. ఇక లాభం లేదు లేని 1 year ప్యాకేజ్ తీసుకున్నాం. ఇక ఎట్లయినా మాకు ఈ వారం 10 రోజులు అయితే కలవదులేని 1 year ప్యాకేజ్ తీసుకున్నాము. యాక్చువల్గా ఈ 20 daysలో నేను 4.5 kgs లెస్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. సో స్ట్రెంత్ కూడా బాగా పెరిగింది. సో మీరు అందరూ కూడా ఏంటంటే కొద్దిగా హ్యాపీగా ఏంటంటే కొద్దిగా ఉదయాన్నే ఎర్లీగా లేవటం నేర్చుకొని అందరూ ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ రావాలి. సింగిల్గా అయితే మనం రాలేము 100%. ఇది మా టీము. కంపల్సరీ ఏంటంటే 5కి ఎవరు వచ్చినా రాబోయే ఇంటికి వచ్చి తీసుకొని పోయే బ్యాచ్ అనమాట. అందువల్ల ఏంటంటే కమిట్మెంట్ అనేది మిస్ అవ్వట్లేదు. నాకు కూడా బాగా సహకరించారు మా టీం కూడా, చాలా థ్యాంక్ యూ.
సో ముందుగా ఏంటంటే పర్సనల్ ట్రైనర్ సాయి గారు కూడా వెల్ ట్రైనర్ అనమాట, సూపర్. ముందుగా ఏంటంటే మాకు ట్రైనర్ దొరకడం కూడా మాకు చాలా అదృష్టం. 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి డైలీ మోటివేట్ చేయడం, ఫుడ్ కాడ నుంచి ఎలా ఏ టైంకి ఎలా ఏందనేది చాలా బ్రదర్గా మనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సాయి గారు. సో ఇంకా మా టీమ్ మెంబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఏంటంటే స్లామ్ కూడా మేము కూడా సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాము అందరికి కూడా. సో ఓవరాల్గా ఏంటంటే మీరు వెయిట్ లాస్తో పాటు స్ట్రెంగ్త్ ఆల్రెడీ అందరూ ఈ 100 days ఛాలెంజ్లో కూడా చాలామంది పాల్గొన్నారు, విన్ అయ్యారు. మా టీంలో కూడా మా ఇద్దరు విన్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవరీవన్. My name is Ramesh Reddy. I am Deputy Executive Engineer, Irrigation Department. సో ముందు ఇస్లాం జిమ్ మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది స్టాఫ్ ఆఫ్ ది జిమ్, ట్రైనర్స్, బికాస్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ కోఆపరేటివ్ విత్ అస్. సో మాకు ఈ ఏజ్లో మేము కొంచెం హెల్త్గా ఫిట్గా ఉండాలని వస్తుంది తప్ప ఈ 6 ప్యాక్లు 7 ప్యాక్ల కోసం అయితే కాదు జిమ్కి వచ్చేది. సో మాకు ఈ స్టాఫ్ కూడా నాట్ ఓన్లీ మై ట్రైనర్, ఎవ్రీ వన్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. మాకు ముందు ఏంటంటే వాతావరణం చేసుకోవడానికి ఈ మాకు 45 years ఈ ఏజ్లో కొంచెం ఫిట్గా ఉండాలి, మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని జిమ్లో జాయిన్ అయినా. కాకపోతే మేము అనుకున్నది ఒకటి, ఎక్స్పెక్టేషన్ చాలా వెరీ హై, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. మీ స్టాఫ్ నా వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ది స్టాఫ్. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. నాట్ ఓన్లీ మై ట్రైనర్ అఖిల్ అండ్ అదర్ ఆల్సో చాలా బాగున్నారు మేడం. అక్కడ వాతావరణం కానీ జిమ్లో అట్మాస్ఫియర్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మాకు కూడా 1 రోజు 2 రోజులు ఫస్ట్ స్టార్టింగ్లో మా బాడీలో నవ్వని పార్టీ లేదు, ఆఫీస్కి పోయి కుర్చీలో కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే ఇదేంది ఈ ఏజ్లో మళ్ళీ నొప్పి లేదు. తర్వాత గ్రాడ్యువల్గా బాగుంది మేడం. ఇప్పుడు ఇంటి జిమ్ముకు పోవాలనిపిస్తుంది టైం కాగానే. ఇంతకుముందేమో ఫస్ట్ 3-4 days కొంచెం ఇబ్బందిగా ఉండే. సో వాళ్ళు ఎంకరేజ్ కూడా బాగా చేశారు. 2 సార్లు నో ప్రాబ్లం. మీకు ఆ స్టెప్ బై స్టెప్ మాకేంటంటే జిమ్లో జాయిన్ కాగానే ఒక 10 daysలోనే ఒక 50 kg తగ్గాలని కోరుకుంటుంది, ఆతృత ఉంటుంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎట్లా చేయాలనేది మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నిదానంగా గ్రాడ్యువల్గా మా మీద లోడ్ వేయటం, గ్రాడ్యువల్గా తగ్గించడం ఇప్పుడు బాగుంది. మేము ఐ థింక్ ఐ విల్ జాయిన్ 10 days అవుతుంది సార్ మేము జాయిన్ అయ్యి. బట్ చాలా బాగుంది, హెల్తీగా ఉంటుంది, రావాలనిపిస్తుంది. థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. And I am not from Khammam. I am from Kerala. So, I'm here in Khammam for the last 3 years, and 3 years I've been looking for a gym. I go visit certain gyms and I don't like it. I don't enroll. By the look itself, I understand what are the kind of professionals who are available there. So, day one when I walked into SlamFit, I had a good experience, and that's when I decided to join SlamFit. Okay, so one thing that I like in SlamFit is the friendly coaches, because I have not taken a personal coach and they are not pushing me either, because I told my agenda very clearly that see, I am a lazy guy, so I need to work for at least 3 months to see whether I am able to pull myself up and then see changes myself and then take a personal coach. That's my intention. Okay, and they understood my point of view, and I appreciate that all of you are not pushing me to take a personal coach, but I will certainly do it. They are very friendly, they are very skilled, professional enough, and they know each and every part of advice that they give. I mean, how it is going to impact your body, and how it is going to work, which part of your body is going to work. So all of them are knowledgeable. That's something which I appreciate, because I have the experience of going to gym outside India as well. And I think they are almost matching the same professionalism and good job. So thank you management also to bring in a gym like SlamFit here, because I am pretty much sure that people like us also needs certain places to visit. So thank you very much. Good job done.
జనరల్గా ఎట్లా అంటే 1 month అయింది నేను జాయిన్ అయ్యి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సాయనతో పాటు మా చారి అన్నాను సైబ్ బాయ్ వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. సో దే ఆర్ ఆల్వేస్ లైక్ ఎలా అంటే చూసుకుంటారు, అట్లా ఉన్న బ్రో ఎట్లనో అది ఇది అని చెప్పనని వర్కౌట్స్ హెల్ప్ చేస్తారు. అది మెయిన్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ ఇక్కడ రావడానికి వాళ్ళు ఎందుకు 1 month పెట్టినప్పుడు వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే మా ట్రైనర్ సాయన. సో ఈ 1 month అయింది. సో 3 kgs తగ్గాను. సో స్టామినా పెరిగింది, అంతా అయిందని చెప్పను. ఇంకా భయం స్టార్ట్ అయింది. ఆయన మండే నుంచి డైట్ మారుస్తా అంటున్నాను. నాకు ఎందుకు భయం స్టార్ట్ అయింది. ఆయన ఏమంటాడు వర్కౌట్స్ మారిపోతాయండి. సో బట్ ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ వండర్ఫుల్ అంతే. ఒక 2 days మానేసి ఉంటాను 1 monthలో. జనరల్గా నాకు అట్లా కాదు. సార్ ఒక అంకుల్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు 1 week కట్టేసి ఇంట్లో కూర్చుని బ్యాచ్ అంతా అందుకని చెప్పానని. సో థ్యాంక్స్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సాయన్న ఇప్పటికి 3 kgs లాస్ అయ్యాను, కానీ ఫిట్ అయ్యాను బాగా. చాలా నాలో నాకే కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది అంతకుముందు ఇప్పటికి. కానీ కోచెస్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటిది ఖమ్మంలో ఉందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను అనమాట. అంత బాగుందన్నమాట. అందరికీ మనం సజెస్ట్ చేయొచ్చు. మనకి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రయత్నం చేయాలి. స్లామ్ వారికి ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది అండ్ ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. వి ఆల్ నో లోకల్ జిమ్స్ ఎలా ఉంటాయో. నేను వర్కౌట్ చేయబట్టి 3 hours అవుతుంది. ఐ నెవర్ ఫీల్ డిస్కంఫర్టబుల్. ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ ఎక్కడ ఉండలేదు. అండ్ ట్రైనర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారు. పర్సనల్ ట్రైనింగ్ కాకపోయినా కానీ మనం ఏమైనా రాంగ్ చేస్తుంటే వచ్చి వెంటనే చెప్తారు. మరీ ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు 11 days నుంచి. బట్ అంత ముందులో ఉన్న హెవీనెస్ నా పొట్టలో కానీ నా బాడీలో కానీ లేదు. హ్యాపీగా ఫెదరీ వెయిట్ లాగా అనిపిస్తుంది. ఫెదర్లాగా ఉండకపోవచ్చు, బట్ ఫెదరీ వెయిట్ అనిపిస్తుంది. ఇంత డిఫరెన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ స్లామ్ మాత్రం చూడగానే ఫస్ట్ దారిపడిపోతూ ఉంటుంటే ఈ స్లామ్ మీద ఇంకోటి వచ్చిందా, జనాలు 4 రోజులు పోతారు మళ్ళీ ఆపేస్తారు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఒకసారి ఎంటర్ అయినాక పీటీస్ పర్టికులర్లీ దే షోడ్ దర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ చాలా బాగా చూపించారు. దానికి వాళ్ళకి మాత్రం ప్లీజ్ గివ్ బిగ్ అప్లాస్ టు దెమ్. ఎందుకంటే మనం చేసినా చేయకపోయినా చేపిస్తున్నారు ఒకటి. నెంబర్ 2, వచ్చినా రాకపోయినా ఎంబడి ఫోన్ కాల్ చేసి పిలుస్తున్నారు కంపల్సరీగా. దానివల్ల మోటివేషన్ అనేది స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ అనేది వచ్చింది. ఆ మోటివేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ 15 days కనుక మోటివేషన్ వస్తే ఆటోమేటికల్లీ వాళ్ళే 1 year 2 years ఈజీ కంటిన్యూ అవుతారు. తర్వాత చాలామంది కూడా జిమ్కి వెళ్ళడానికి కొద్దిగా మొహమాట పడుతూ ఉంటారు, డాక్టర్స్ కానీ ఎవరైనా సరే, ఇది టైం బౌండ్ అని ఇదని. కాబట్టి కొద్దిగా స్టిమ్యులేషన్ ఇస్తే మంచిది. నాకు తెలిసంటే పర్సనల్ స్టిమ్యులేషన్ మీరు హాస్పిటల్స్కి వెళ్ళి మోటివేట్ చేసి కంపల్సరీగా అందరు డాక్టర్లు వస్తారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్. కాకపోతే ఏంటంటే కొద్దిగా రావడానికి ఇనిబిషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. డాక్టర్స్ ఎందుకంటే టోటల్లీ రూమ్లో ఉండి 4 walls మధ్య కూర్చునేవాడు. కాబట్టి వాళ్ళు బయటికి రావాలంటే కొద్దిగా మొహమాట పడతారు. మిగతా వాళ్ళ సర్కిల్లో తిరగాలంటే చాలా హ్యాపీగా ఉండాలి. కానీ బయటకు వచ్చి చేయాలి అంటే పబ్లిక్ ముందుల వాళ్ళకి ఇష్టం ఉండదు యూజువల్. బట్ డాక్టర్స్ అందరూ కూడా దే వాంట్ దేర్ హెల్త్ టు బి హ్యాపీ. బట్ అందుకనే కంపల్సరీ మీరు మాత్రం మోటివేట్ చేయండి మేడం. మేము కూడా ఫస్ట్ ఎంటర్ కావడానికి కొద్దిగా నేను కూడా ఇనిబిషన్ చూపించాను ఇనిషియల్లీ. మా వాళ్ళంతా పోతున్నారు కానీ పోదాం లేదు లాస్ట్కి ఎట్లా బస్సు చేసుకొని లోపలికి వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఆనంద్ నా పర్సనల్ కోచ్ యాక్చువల్లీ రియల్లీ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ రిమైనింగ్ ఆల్సో దేర్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రెండ్లీ టు మీ. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ద పబ్లిక్ అవేర్నెస్ మాత్రం మీరు బాగా కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా అమౌంట్ హెవీ అనుకొని కొంతమంది లోపలికి రాకపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చి చూసినాక అమౌంట్ హెవీ కాదు అని వాళ్ళు అనుకోవాలి.
ఎప్పుడైనా సరే అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఫస్ట్ చూడగానే వాళ్ళు ఎవరైనా సరే హెవీ అనుకుంటారు, బట్ ఒక్కసారి లోపలికి అడుగు పెట్టినాక హెవీ కాదు అని ఫీల్ కావాలి. ఎందుకంటే ఖమ్మం ఇట్ ఈస్ గ్రోయింగ్ టౌన్, సో నో ప్రాబ్లం ఫర్ ఎనీబడి, బట్ దే హ్యావ్ టు ఫీల్ దట్ ఇట్ ఈస్ నాట్ హెవీ బికాస్ పెట్టిన అమౌంట్ దానికి సరిపోతుంది, హ్యాపీ వీఆర్ హ్యాపీ అని ఫీల్ కావాలి. అప్పుడే నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అందరికీ. బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి టు మోటివేట్ ఎవ్రీబడి బికాస్ హెల్త్ ఈస్ ఫస్ట్ ఫర్ ఎవ్రీబడి. ఎంత డబ్బై నుండి ఏదైనా ఉండేదండి, హెల్త్ లేకుండా ఏదైనా అవసరం, కాబట్టి దాన్ని మోటివేట్ చేయండి ప్లీజ్. So good evening everyone. So my name is Arjun. I'm from corporate. So corporate చేస్తున్నాను, ఏరియా మేనేజర్ నేను. So the thing is, as a brand, we would like to give to the brand everyone. The thing is, dedication is very much important. ఈ డెడికేషన్ ఈ ఫ్రాంచైజీని చూసాను ఎంత డెడికేషన్ అంటే, ప్రాజెక్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మేల్ రెస్ట్ రూమ్ ఫీమేల్ రెస్ట్ రూమ్ కామన్గా ఉంటుంది. నేను ఆడిట్ చేసి వెళ్ళాను, మస్ట్ 10 o'clock వస్తున్నాను, ఫీమేల్ రెస్ట్ రూమ్ ఫుల్ కన్సెప్ట్ అయ్యింది. సో అంత డెడికేషన్ అనమాట. సో అనదర్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫ్రంట్ ఆఫీస్ పర్సన్స్లా గ్రీటింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా డెడికేటెడ్గా గ్రీట్ చేస్తున్నారు అనమాట. సో ద థింగ్ ఇస్, కస్టమర్స్ ఇప్పుడు చెప్తున్నారు కదా ఫీడ్బ్యాక్స్, చాలా ఎంతూసియాజం కనిపిస్తుంది. సో ఐ లైక్ దట్ వెరీ మచ్. సో ఇక్కడ ఖమ్మంలో ఫస్ట్ టైం బ్రాండ్ని ఇంత పొగడం, సో ఐ లైక్ దిస్ అండ్ ఇట్స్ ఫీల్స్ అమేజింగ్ టు. Thank you.